ఆకాశవాణి యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ విందాం. ఆత్మకు ఆధ్యాత్మికతకు యోగా మార్గం 3వ భాగం విందాం. ఇందులో నేచర్ క్యూర్ హాస్పిటల్ హైదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు, ప్రముఖ యోగా నిపుణులు బ్రిజ్ భూషణ్ గార్ల సంభాషణ విందాం. వీరితో సంభాషిస్తున్నారు ఎం శ్రీనివాస్ మహేష్ గారు, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. అందరికీ నమస్కారం. యోగ చైతన్యం సిరీస్లో భాగంగా ఆత్మకు ఆధ్యాత్మికతకు యోగా మార్గం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం నిర్వహించే ఈ చర్చాగోష్ఠికి అందరికీ స్వాగతం. తనువును, మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక ఆయుధం యోగా. నేటి యాంత్రిక పోటీతత్వ ప్రపంచంలో, ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా ఆచరణ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. నేటి తరం యోగా అంటే పాతకాలం చెందిన ఒక పురాతన ప్రక్రియ అని భావిస్తున్నారు. కానీ ఆరోగ్యంగా, సంతోషంగా బతకడానికి యోగా ఒక చక్కటి మార్గం. పురాణాల్లో యోగాభ్యాసం గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. యోగా విద్యను తరతరాలకు అందించిన పతంజలి మహర్షికి నమస్సుమాంజలి. 2014 సెప్టెంబర్ 27న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకోవాలని ప్రతిపాదించారు. ప్రపంచ దేశాలు బేషరతుగా మద్దతు పలికిన ప్రధాని మోదీ ప్రతిపాదన నేడు సమకాలీన సమాజ మానవాళి ఆరోగ్య పరిరక్షణకు నాంది పలుకుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈనాటి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొంటున్న ప్రముఖ యోగా నిపుణులు డాక్టర్ మాలతి శ్యామల గారు, సూపరింటెండెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్. నమస్కారం అండి. నమస్తే అండి. బ్రిజ్ భూషణ్ గారు, ప్రముఖ యోగా నిపుణులు, హనుమాన్ వ్యాయామశాల వ్యవస్థాపకులు. నమస్కారం బ్రిజ్ భూషణ్ గారు. నేటి చర్చా కార్యక్రమంలోని డాక్టర్ శ్యామల గారు, ప్రస్తుత సమాజంలో యోగా ప్రాధాన్యతను మా శ్రోతలకు వివరించగలరు? నమస్కారం అండి. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో యోగా అనగానే అందరికీ ఏమొస్తోంది? 2 ఆసనాలు వేయడము, లేకపోతే 4 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, కాసేపు శవాసనం వేసేసి ఏదో పని అయిపోతుంది, ఆ రోజుకి యోగా క్లాస్ అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ అసలు యోగా అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు, ఆత్మకి పరమాత్మకి అంటే ఆధ్యాత్మికత వైపు కూడా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. యోగా అంటే ఓన్లీ ఆసనమే కాదు, ఆధ్యాత్మిక వైపు అనేసినంటే ఒక పరమాత్మ ఉన్నారు, ఆ పరమాత్మని మనం చేరుకోవాలి. ఆ పరమాత్మకి మనం చేరుకోవాలంటే ఈ సాధనాలు అన్నమాట. అష్టాంగ యోగా అనేది పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆసనాలు ఏంటి అని అంటే ఆ అష్టాంగ యోగంలోనే ఉంది. పరమాత్మని మనం ఏ విధంగా చేరుకోగలము అనేడానికి ఇదొక సాధనాలన్నమాట. సో యమ నియమాలు పాటించడము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఉన్నాయి కదా. ఈ సమాధి స్థితికి నువ్వు ఎప్పుడు వెళ్ళగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు భౌతికంగా, దాని తర్వాత మానసికంగా ఎదగగలుగుతావో అప్పుడే నువ్వు యోగ తత్వాన్ని అర్థం చేసుకుంటావు అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి మానవాళికి, ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలికి అది ఎలా అయిపోయింది అని అంటే ఆధ్యాత్మిక పరిస్థితి, ఆధ్యాత్మికంగా ఎదగడం అనేటటువంటి ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా భౌతికంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేటటువంటిది అత్యవసరం అయిపోయింది. సో దానికోసం అని చెప్పి ప్రస్తుత పరిస్థితిలో ఉన్న జీవన శైలిలో ఉన్నటువంటి ఒడిదుడుకులని మనం ఎదుర్కోవడం కోసమని చేయవలసినటువంటి ముఖ్య పనిగా మనం ఒక యోగా అనేటటువంటి ఒక అంశాన్ని మనము ఎంచుకున్నామన్నమాట. అంటే వ్యాయామానికి యోగాకి చాలా తేడా ఉంటుంది. సో వ్యాయామము ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, యోగా అనేది మానసికంగా ఎదుగుదలకు కూడా అది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతటువంటి పరిస్థితిలో రకరకాలైనటువంటి వ్యాధులకి, సమస్యలకి పరిష్కారానికి ఏంటి అని అంటే మానసికమైనటువంటి ఒత్తిడిని మనం తగ్గించుకోవాలి. సో మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించుకుంటే అదే స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఆల్ ద కాజ్ అనమాట. ఇప్పుడు ఏదైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి, డయాబెటీస్ తగ్గుతుంది అంటారు, స్ట్రెస్ తగ్గించుకోండి, హైపర్ టెన్షన్ తగ్గుతుంది అంటారు, స్ట్రెస్ తగ్గించుకోండి, ఒబేసిటీ తగ్గుతుంది అంటున్నారు. అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే స్ట్రెస్. కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి కనుక మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఒత్తిడి తగ్గడం వలన భౌతికంగా మనకు ఉన్నటువంటి ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతుంది అనమాట. అంటే హ్యాపీ హార్మోన్స్ అనేటటువంటివి ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతాయి. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, వేదాల కాలంలో నుంచే చెప్పబడి ఉందన్నమాట. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రతిదానికి ఉంది. మానసికంగా మనం ఆరోగ్యంగా ఉన్నాము అనంటే భౌతికమైనటువంటి ఆరోగ్యం దాని మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మానసికమైనటువంటి ఆరోగ్యం పొందాలి అనంటే యోగా అనేది తప్పకుండా చేయాలి. దానికి మనం మెడిటేషన్ చేయాలి. భౌతికమైనటువంటి వచ్చిన శారీరకమైనటువంటి అవస్థల కోసమని ఆసనాలు అనేటటువంటి మనం చేయాలి. బ్రిజ్భూషణ్ గారు, పతంజలి మహర్షి శతాబ్ద కాలం లాంటి యోగ విద్యను మానవాళికి అందరికీ అందించారు. ఆయన అష్టాంగ యోగా సూత్రాలు
సూత్రాలను నేటి తరానికి అర్థమయ్యే విధంగా అనుసంధానం చేసుకునే విధంగా ఒకసారి మీరు వివరించగలరు? పతంజలి మహర్షి మనం చూస్తే ఆయన ఒక 300 BC అని అంటారు అప్రాక్సిమేట్. ఆ కాలంలో ఆయన యోగం గురించి చెప్పిన సమయంలో ఆయన అయితే ఎక్కడ స్వయంగా చెప్పలేదు నేనే అని. ఆయన అథయోగాసను శాసనం అనేది స్టార్ట్ చేస్తాడు. అంటే నాకంటే ముందు కూడా ఉంది అనేది అర్థం. అది ఆయన చెప్పిన సమయంలో కూడా అది ఈ రోజు కూడా మనకు పాటించవచ్చు. ఆ గ్రంథం చూస్తే 4 పాదాలు ఉంటాయి: సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదము. ముఖ్య ఉద్దేశము కైవల్యము అంటే మోక్షము. మోక్షము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో వదులుకొని ఎక్కడో వెళ్ళిపోవడము అది అని అనుకుంటారు. మోక్షం అంటే అది కాదు. ఒక సాధారణ భాషలో నేను ఎప్పుడైనా మెన్షన్ చేస్తాను, ఒక వ్యక్తి మృత్యు అనేది ఎప్పుడు వస్తుంది అంటే శ్వాసం లేదు, కోరికలు ఉన్నాయి, అది మృత్యు. ఎప్పుడు మనకు శ్వాసం ఉంది ఇంకా కానీ కోరికలు ఏం లేవు, అది మనకు మోక్షము అనేది. సో ఆయన అదే ప్రతిపాదించారు. కానీ ఎలా సాధ్యమవుతుంది? ఆయన మెయిన్ ఇంపార్టెంట్ ఏమన్నారు? యోగశ్చిత్త వృత్తి నిరోధ. చిత్తము అంటే సాధారణంగా మనకు మనస్సు. దాంట్లో యాక్చువల్లీ అంతఃకరణ చతుష్టయాలు అనేది మన బుద్ధి, చిత్తహంకారము అట్లా వస్తుంది అది. సో ఈ చిత్తము మనస్సును మనము సరిగ్గా ఒక ట్రైనింగ్ ఇచ్చేసి దానికి మానసికంగా మనము ప్రాపర్ వేలో దానికి ఛానలైజ్ చేస్తే మనకు ఆ స్థితిని పొందవచ్చు. ఆ ఛానలైజేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఆయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న సైకాలజిస్ట్ లో గ్రేటెస్ట్ సైకాలజిస్ట్ ఒక మనోవైజ్ఞానికుడు అని మనము పతంజలి మహర్షిని చెప్పొచ్చు. సో ఆయన మెంటల్ లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మనకి ఎలా సాధ్యం అవుతుంది అన్ని చెప్పుకుంటూ వచ్చేసి దానికి నెక్స్ట్ పాదంలో ఆయన ఫస్ట్ అందుకొరకు సమాధి పాదమే ముందు చెప్పారు. చాలా మంది ఏమన్నారంటే డైరెక్ట్ PhD లెవెలే ఫస్ట్ చెప్పారు అనుకోండి. సో సమాధి పాదంలో ఆయన సమాధి గురించి చెప్తూ వస్తారు ఏంటి అనేది. ఇప్పుడు ఒక మాట సమాధి గురించి అంటే మా గురుగారు ఒకరు చెప్పేవారు, మనము ఒక క్లాస్ కానీ ఏదైనా పనికి 6 o'clock అన్నారు, మీరు 5:59 వెళ్ళారనుకోండి, అది కూడా రాంగ్. ఎగ్జాక్ట్ 6కి మీరు కరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నారంటే సమాధి అదే, చిన్న సమాధి. అలా చేస్తూ చేస్తూ వ్యక్తి ఏంటంటే ఒక పర్ఫెక్షన్ లో వచ్చేస్తాడు. సో ఆ పర్ఫెక్షన్ పొందడానికి ఆయన ఫస్ట్ చాప్టర్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఏ విధంగా మన మనసు పనిచేస్తుంది, చిత్తం ఎలా, వృత్తులు ఇవన్నీ చెప్తూ దానికి అడ్డంకులు ఏమొస్తాయి, మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది, ఇవి అన్ని చెప్తూ వచ్చేసి సెకండ్ చాప్టర్ లో ఆయన అష్టాంగ యోగము గురించి చెప్తూ వస్తారు. అది ఏంటి? ప్రాక్టికల్ అప్రోచ్. ఏం చేయాలి, మనము ఎలా దానికి తీసుకురావాలి. సో ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ సూత్రమే ఆయన ఏమన్నాడు, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ అని. క్రియాయోగం అనే ఒక పేరు చెప్పారు అక్కడ. చాలా మంది దానికి కన్ఫ్యూజ్ అవుతారు. క్రియాయోగం అంటే క్రియలు అనేది ఇంకొక పదం తర్వాత వచ్చింది అది హఠయోగంలో, కానీ అది కాదు. ఇక్కడ తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తపస్సు అంటే మనం చేసే పనులను సరిగ్గా ప్రాపర్ గా చేయడము, అది తపస్సు. అది సాధారణంగా మాట్లాడదు. స్వాధ్యాయము అంటే సెల్ఫ్ స్టడీ, మన గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానము అంటే మనము సరెండర్నెస్. ఒక వ్యక్తిలో ఈగో కాన్షియస్నెస్ ఫస్ట్ పోవాలి. ఏదైనా పని చేసినా కూడా ఒక ఈగో కాన్షియస్నెస్ ని పూర్తిగా తొలగించి సరెండర్ చేసుకోవాలి. తర్వాత ఆయన డీటెయిల్డ్ గా అష్టాంగ యోగము అని అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 అంగాలు. ఆ 8 స్టెప్స్ లో ఫస్ట్ యమ నియమాలు. మనం ఈ రోజుల్లో కూడా కొన్ని నియమాలు లేకపోతే మనము సామాజికంగా ఉండలేము. యమాస్ ఆర్ నథింగ్ బట్ సోషల్ కాండక్ట్. మన సామాజికంగా అందరికీ పనికి వచ్చేవి అహింస, సత్య, స్థేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ అన్ని ఎట్లా ఉండాలి అనేది. అహింస చూడండి, మీరు ఏదైనా ధర్మము మనకు వేరే రిలీజన్స్ కూడా తీసుకున్నా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అది. సార్వభౌమ మహావ్రతాలు అనేది అంటారు ఆయన. సో అందరికీ ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఫర్ ఆల్ ఇన్ ఎవ్రీ టైం. నెక్స్ట్ నియమాలు, మన పర్సనల్ హైజీన్, పర్సనల్ డెవలప్మెంట్స్ ఎలా ఉండాలి, ఎలా క్లెన్లీనెస్ ఉండుకోవాలి, శౌచ, సంతోష, తపస్వాదే, సంతోషంగా ఉండాలి, ప్రయత్నం చేయాలి. సంతోషం అంటే ఇట్ ఈస్ నాట్ టు లీవ్ ద ఎఫర్ట్స్. మన ప్రయత్నాలు అట్లనే ఉండాలి, కానీ సంతోషంగా ఉండి ఏది దొరికిన దాంట్లో అది. సో ఇలాంటివి అన్ని భావాలు. ఇప్పుడు మేడం గారు మంచిగా ఒకటి చెప్పారు, ఏంటంటే యోగా ఉండే ఆసనాలు కాదు. ఎస్, జీవనంలో ఏ విధంగా రోజు ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, అది నెక్స్ట్ స్టెప్ అయిన ఆసనాలు చెప్తారు. ఆసన
ఆసనం గురించి చెప్పాలంటే పతంజలి మహర్షి శాస్త్రంలో మనకు ఎక్కువ ఆసనాల గురించి ఆయన ఓన్లీ హింట్ ఇచ్చారు. స్థిర సుఖం ఆసనం. ఆసనం అంటే మనం ఎక్కడ ఏ చోట్ల ఉన్నామో అది స్థిరంగా సుఖంగా ఉండేది ఆసనం. దానికి ఎక్స్పాండ్ చేసి తర్వాత వీ కెన్ డెవలప్ ఇట్ ఇన్ మోర్ వే. తర్వాత ప్రాణాయామానికి ఆయన మహత్వం ఇచ్చారు. ఎందుకంటే బ్రెత్ ఈస్ ద ఓన్లీ వే బై విచ్ మన మనసును కంట్రోల్ చేయవచ్చు. తర్వాత మన ఇంద్రియాలను నిగ్రహం చేయడం. అది చేసిన తర్వాత మీకు ధారణ అనేది వస్తుంది. దట్ ఈస్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద మైండ్. ఒక కాన్సన్ట్రేషన్ చేస్తూ చేస్తూ ఇది ఇంతవరకు మనం చేస్తాం, ఎఫర్ట్ పెడతాం. నెక్స్ట్ స్టేజ్ అంటే ఆటోమేటికలీ కన్వర్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. మెడిటేషన్ హ్యాపెన్స్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఎవరైనా మెడిటేషన్ చేయలేరు, నేర్పించలేరు. ధారణ వరకు చేపిస్తాం, మెడిటేషన్ అవుతుంది. చాలా మంది అడిగారు మెడిటేషన్ ఎప్పుడు అవుతుంది అంటే దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రారబ్ధ కర్మ, మన కర్మము, ఇవన్నీ దట్ ఆల్ కమ్స్ ఇన్ దట్. సో ధ్యాన మే హ్యాపెన్ ఫర్ ఎ పర్సన్ విద్ ఇన్ సెకండ్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ కూడా వాళ్ళకు రావు. అది ధ్యానమే డీప్ గా వెళ్తే సమానం. సో ఆఖరికి మనకు ఉద్దేశం ఏంటి? మోక్ష ప్రాప్తి. ఇప్పుడు చాలా మంది అంటారు సార్ ఈ మాటలు ఈ రోజుల్లో మనకు ఇవన్నీ అవసరం లేదు, మాకు ఓన్లీ ఆరోగ్యంగా. ఓకే, ఆరోగ్యం ఉండడం ఎందుకు? మన జీవితం ఉంది ఎందుకు? అందరూ ఒక్క సమయంలో మన జీవితంలో మనము నాకు మోక్షం కావాలి అనేది ఒక పదం వస్తుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎప్పుడో ఒక్కసారి మనం విసుగొచ్చేసి నాకు వదిలేసేయా అని అంటాం. కానీ ఆ స్థితిని మనము ఓన్ విత్ విల్ ఎట్లా పొందగలగాలి అనేది యోగం. నేటి ఒత్తిడి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా దినచర్యలో యోగాని చేర్చుకోవాలి. బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. దీనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు మేడం? ప్రతి ఒక్క వ్యక్తి దినచర్యలో యోగాని ఒక చేర్చుకోవాలి అనేసనంటే పండిత్ సార్ ఏం చెప్పారు? యోగా అనేటటువంటిది శారీరకంగా మనం చేసుకోవాలి. నేను కూడా అదే చెప్తున్నాను, శారీరకంగా చేసుకోవాలి అనేసనంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి అన్ని రకాల నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు యోగా అంటే ఎలా అయిపోయిందనంటే ఒక ప్రిస్క్రిప్షన్ అయిపోయింది. మెడికల్ ప్రిస్క్రిప్షన్ అయితే ఇప్పుడు ఒక డాక్టర్స్ కదా, డాక్టర్స్ సమస్యలు వెళ్ళినప్పుడు సరే ఈ పర్టికులర్ మెడిసిన్ తీసుకోండి, పర్టికులర్ ఇది తీసుకోండి అనేటటువంటి విధానానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యోగా ఒక ప్రిస్క్రిప్షన్ అయిపోయింది. ఇప్పుడు యోగా అంటే ఏంటో, యోగా పరిస్థితి ఏంటో అనేటటువంటిది వచ్చేసింది. ఒక ప్రిస్క్రిప్షన్ టైప్ లోపల యోగా అయిపోయింది. మెడ నొప్పి వచ్చింది, ఓకే భుజంగాసనం చెయ్యి, లేకపోతే శలవాసనం చెయ్యి, లేకపోతే ఇంకొక మెడకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్ గా నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉన్నటువంటిది కాకుండా అది స్కూల్ నుంచే, చిన్న పిల్లల దగ్గర నుంచే అసలు యోగా అంటే ఏంటి, యోగా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఒక డ్రిల్ లాగా అయిపోయింది. ప్రతిరోజు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ అని ఒకటి ఉంటుంది ప్రతి స్కూల్ లోపల. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్, మామూలు స్కూల్స్ లో, అన్ని చోట్ల కూడా, కాలేజెస్ లో కూడా ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక యోగా అనేది ఒక క్లాస్ లాగా తీసేసుకున్నారు. కానీ దాంట్ లోపల ఏం చెప్తున్నారు వాళ్ళకి? 4 ఆసనాలు, 2 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్పేసి యోగా క్లాస్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ అలా కాదు. అసలు యోగా అంటే ఏంటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది తప్పకుండా ఒక పాఠ్యాంశంగా గనక అప్పటి నుంచే కనుక నేర్పిస్తే, ఒక పిల్లవాడు ఎల్కేజీ నుంచే మొదలు పెట్టాడు అనుకోండి, ఆ ఎల్కేజీ స్టూడెంట్ కి ఎంత వద్దన్నా డిగ్రీ లెవెల్ కి వచ్చే వరకు యోగా అంటే అర్థం అవుతుంది. అతను ఏమనుకుంటాడు, ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ గా ఆసనమే చేయడం కాదు, దానికి తగ్గట్టుమైన ఆహారం కూడా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. 4 ఆసనాలు ఇక్కడ చేసేసి బయటకెళ్ళి అన్ని రకాలైనటువంటి ఫుడ్, నేను తినకూడనటువంటి ఫుడ్ని ఆహారం తీసుకుంటాను, దానికి తగ్గట్టుగా నాకు ఈ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి అని యోగా నిపుణుల దగ్గరకు వచ్చి నీవు చేసుకుంటూ ఉంటానంటే ఏం లాభము? వాళ్ళకి దానికి తగ్గటువంటి ఫలితము రాదు. ఈ రోజు తగ్గుతుంది నీకు పెయిన్, రేపు పొద్దున నువ్వు ఆహార నియమాలు నువ్వు అది పాటించకపోతే మళ్ళా మొదటికే వస్తుంది. కాబట్టి ఈ అభ్యాసం ఎక్కడి నుంచి ఉండాలి అని అంటే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో నుంచే వాళ్ళకి గనక ఆలను ఎలా దిద్దబెడతామో అలా యోగా అనేటటువంటిది మెల్లగా ఇంజెక్ట్ చేయాలన్నమాట. అప్పుడే వారి యుక్త వయసు వచ్చేంత వరకు, ప్రతి ఒక్కళ్ళు యుక్త వయసు వచ్చేంత వరకు, లేకపోతే ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పెరగడం జరుగుతుంది. పతంజలి మనకి చెప్పినటువంటివన్నీ కూడా చేసుకుని కైవల్యం పొందడానికే కదా యోగా అంటే. ఒక ఆసనాలు చేసుకుని, ప్రాణాయామం చేసుకుని, మెడిటేషన్ చేసుకుని, ఒక ఆలోచనలోంచి ఇంకొక ఆలోచనకు వెళ్లే ముందర ఒక చిన్న పాజ్ ఉంటుంది. ఆ పాజ్ ని గనక మనం కరెక్ట్ గా పట్టుకుంటే అదే ధ్యానం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇక్కడికి వస్తున్నాము, బస్ లో నుంచి వస్తున్నాము, బస్సు దిగేసాము, బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది అది మనం ఊహించుకుంటాం కదా. ఆ ఊహించుకున్న తర్వాతకి మళ్ళీ ఊహకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ని మనం పట్టుకోవాలన్నమాట. అది పట్టుకోవాలి అని అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచే అభ్యాసం రావాలి. ఉన్న పళంగా రావడం అనేటటువంటిది చాలా కష్టం అవుతుంది.
ఈ యోగా అనేది ప్రాథమిక విద్యా స్థాయి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా దీన్ని మనం ఇన్కల్కేట్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పారు. అట్లా ఈ నేటి యువత, ఎందుకంటే ఇవన్నీ కూడా యువత అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నేడు ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈ నేటి ప్రపంచంలో కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. జీవితం రేసులా మారిపోవడంతో వాళ్ళకు కూడా సమయం దొరకట్లేదు. ఈ సమస్యనైనా పరిష్కరించాలంటే ఆ అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతుంది. ముఖ్యంగా యువత ఏం కోల్పోతున్నారో గుర్తించుకోవడం కష్టం అవుతుంది. అయితే ఈ సమయంలోనే యువతలో మరింతగా వాళ్ళని ఈ చైతన్యం కల్పించడానికి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు విజయభూషణ్ గారు? యోగమే జీవనము అని అన్నారు. జీవితం ఎలా ఉండాలి? మన సంస్కారంలోనే ఉండేది ఒకప్పుడు. మన ఇంట్లోనే ఉదయము తొందరగా లేవండి, దాని తర్వాత నిత్యకృత్యాలు వాటెవర్ రెడీ రొటీన్ చేసుకోండి, ఇవి అన్నీ ఉండే. ఇప్పుడు ఈ కాలం ఎలా అయిపోయిందంటే భౌతిక పదార్థాలు, మన మెటీరియలిస్టిక్ వరల్డ్, అది ఎక్కువ మనకు అట్రాక్ట్ చేస్తుంది, ఇంపార్టెన్స్ అయిపోయింది. ఎవ్రీబడి వాంట్స్ టు అర్న్ మోర్ అండ్ మోర్ మనీ. సాటిస్ఫాక్షన్ అప్పుడు కూడా లేదు. ఆ సాటిస్ఫాక్షన్ అయినా కూడా దాని వెనకాలనే ఈ యువకులు చాలా మంది దానికే వెళ్తున్నారు. కార్పొరేట్ వరల్డ్ లో మనం చూసిన ఇప్పుడు వాళ్ళకు టైమింగ్స్ కూడా సరిగ్గా లేదు. ఒక సిస్టమ్ అనేది, నేచర్ ఉంది, ప్రకృతి మనకు నేర్పిస్తుంది. రాత్రి పడుకోవాలి, ఉదయం మేల్కొని ఉండి మనం పని చేసుకోవాలి. పశువులు పక్షులు ఇప్పుడు అదే వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం చెయ్యము. సో దాని వలన ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకు చాలా దే ఆర్ గెటింగ్. సో ఆ ప్రాబ్లమ్స్ పూర్తిగా రాకుండా ఉండడానికి అంటే కొన్ని కంపల్షన్స్ ఎట్లయిపోయిందంటే సొసైటీ వీ హ్యావ్ టు డూ, దానికి వదులుకోలేము. మనం ఎంత చెప్పినా వాళ్ళు నచ్చజెప్పినా చెయ్యరు. సో ఏం చేయాలి? అట్లీస్ట్ దాంట్లో ఆ పర్సంటేజ్ అనేది తగ్గించాలి అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి యోగం ఉంటే అది చాలా బెస్ట్. లేదు అయిపోయింది, అట్లీస్ట్ ఏ రోజు మనకు అవేకనింగ్ వస్తుంది ఆ రోజు సరే అప్పటి నుంచి అయినా అట్లీస్ట్ యోగా ప్రాక్టీస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదైనా కొన్ని ఎక్కడైనా వెళ్ళి దానికి ఒక పద్ధతిలో వెళ్ళి రెగ్యులర్ ప్రాక్టీస్ పెట్టుకుంటే సమ్ పర్సంటేజ్ మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ని తప్పకుండా తగ్గించుకోవచ్చు. ప్లస్ యోగము చెప్పిన మనం మాట్లాడిన ప్రకారంగా ఓన్లీ ఫ్యూ ఎక్సర్సైజెస్ అది ఇది కాకుండా దాంట్లో మన ఆహార నియమాలు సరిగ్గా ఉండాలి. వాళ్ళు డైలీ యమ నియమాలు మనం చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఉండాలి. ఆహారము చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూడండి, ఇంట్లో ఆహారం తినడం మానేస్తున్నారు. అన్ని స్విగ్గీ అండ్ జొమాటో, ఏదైనా అంటే బయట నుంచి తెప్పించడము, అదే తినడము. ఇంట్లో ఏదైనా తయారు చేసి తినాలంటే అది ఒక బద్ధకం అయిపోయింది. సో దట్ ఈస్ ఏ రాంగ్ ఇండికేషన్, రాంగ్ వేలో వెళ్తున్నాము. ఎందుకంటే ఏ విధంగా ఆహారం తయారు చేస్తున్నారు, ఏ విధంగా వస్తుంది, అది కూడా ఇంపాక్ట్ అవుతుంది మనసు మీద. దాంతోపాటు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ పర్ ది మన శాస్త్రాల ప్రకారంగా అది కొన్ని పెట్టుకుంటే డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. యువత విషయంలోని ఈ ఒత్తిడిని అలాగే శారీరక శ్రమను జయించడానికి అందుబాటులో ఉన్న ప్రక్రియ యోగా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మొదటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించిన దేని నుంచి ప్రపంచ దేశాలకి విద్య వెళ్ళాలి. ఒకరికో ఇద్దరికో ముగ్గురు కాదు. ఇది వెళ్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లయితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని యువతలో ముఖ్యంగా, ఎందుకంటే యువతే రేపు వచ్చే తరానికి మన వెన్నెముకలు, వాళ్ళే భవిష్యత్తు, వాళ్ళలోనే ఇది ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డే కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒత్తిడిని శారీరక శ్రమను జయించడానికి ముఖ్యంగా యువతకి ఇది యోగా ప్రక్రియ. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన మరింత కల్పించడానికి ఏం చేస్తే బాగుంటుందని భావిస్తాను మేడం? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో యువతకి ఏ విధంగా అవగాహన చేయడం కోసమనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారనమాట. ఎందుకు? యువతని మనం చైతన్యవంతం చేస్తే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలందరం కూడా మంచి సుఖశాంతంతో ఉంటాము అని చెప్పే ఉద్దేశమే దానికోసమని. అట్లీస్ట్ ఈ ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టడం వలన కొంతలో కొంత యువత అయినా వైలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెమైనా సైలెంట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే యోగా చేయడం జరిగింది. ఎందుకనంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో, అంటే ఇది ఏ విధంగా అయినా కానివ్వండి, యోగా చేస్తున్నంతసేపు వద్దన్నా దాని మీద మనకి కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ గ్రిప్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో దానికి తగ్గటువంటి నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. 2% పాటించడం అనేటటువంటి మనకి తెలియకుండానే అభ్యాసం అనేటటువంటి జరుగుతుందన్నమాట. ఇప్పుడు చేసే ఆసనాలు, ప్రాక్టీస్ ప్లస్ మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చేయటము, దీంతో పాటుగా వాళ్ళు పాటించేటటువంటి కొన్ని నియమాలు. యువత అనంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, 25 ఏళ్ళు అయితే యువత అని అనుకుంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే అట్లీస్ట్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి సరే ఎలా అయినా టీచర్స్ చెప్తారు, దాని తర్వాత 13 ఏళ్ళు కాలేజ్ వయసుకి ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇన్ని రోజులు నేర్చుకోకపోతే కనీసం ఇప్పుడైనా చాలా యోగా సెంటర్స్ వచ్చాయి, చాలా రకాలుగా వచ్చాయి. కానీ ఇక్కడ ఒకటి, ఈ యోగాని జుంబా అని, ఇంకొక సైకిలిక్ యోగా అని, జిమ్ యోగా అని, ఇలా రకరకాలైనటువంటివన్నీ పెట్టేసి దానికి దీనికి అంతా కూడా కలగాబులుగా చేసేస్తున్నారు. అలాంటివి కాకుండా నిష్ణాతులైనటువంటి యోగా నిపుణులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎవరైతే కరెక్ట్గా ఆధ్యాత్మికంగా యోగా అనేటటువంటి దాన్ని ఒక సరైన పద్ధతిలో నేర్పిస్తున్నారో అక్కడికి వెళ్ళి యోగా నేర్చుకుంటే, మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఈ యోగ సాధనల యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నారో యువత దాన్ని అందరినీ కూడా దానికి సహకరించినటువంటి విధంగా అవుతుంది, ప్లస్ దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి విధంగా జరుగుతుందన్నమాట. సో యోగా చేయటం వల్ల శాంతి అనేటటువంటి జరుగుతుంది. సో వైలెన్స్ తగ్గుతుంది. డూ యోగా ఫర్ నో వైలెన్స్. యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ కూడా అది చక్ర వ్యవస్థ ప్రాధాన్యత ఏంటి? మా శ్రోతలకు కొద్దిగా వివరంగా మానవుని శ్రేయస్సుకు ఈ చక్ర వ్యవస్థ ఉపయోగపడుతుంది అనేది బ్రిజ్భూషణ్ గారు వివరించగలరండి. యోగంలో యాక్చువల్లీ యోగా ఫస్ట్ మీనింగ్ తీసుకుంటే కలపడము. ఫైనల్ గోల్ ఈజ్ ఆత్మ పరమాత్మ ఏకీకరణము, ఏదైనా అది. కానీ ఎవరికైనా అర్థం కాదు. హఠయోగా చాలా మంది దానికి ఏదో మీనింగ్ తీసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ బై ఫోర్స్ఫుల్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ అని అంటారు. మన జీవితము నడిచేది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్, బాడీలో ఒక కరెంట్ లాగా నడిచేది ప్రాణశక్తి అని అంటారు. ఆ ప్రాణశక్తి ఏంటంటే మనకు వచ్చేది, దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రాణ ఈజ్ సూర్యుడు. ఆ ప్రాణము అనేది మన శరీరంలో వచ్చిన తర్వాత అది ఎలా వస్తుంది అంటే మీడియం ఈజ్ ఎయిర్, మన శ్వాస ద్వారా వచ్చిన తర్వాత అది శరీరంలో ఈ శక్తి అనేది సటల్ లెవెల్లో చాలా సూక్ష్మ రూపంలో నర్వస్ సిస్టమ్ కి తోడుగా ఇంకొక సిస్టమ్ విచ్ ఈస్ వీ కెనాట్ సీ, దానికి మనం చూడలేము కానీ చాలా సూక్ష్మంగా ఉంటుంది, దానికి నాడులు అన్నారు. సో ఈ నాడి అనేది నద శబ్దంతో వస్తుంది, నది అని అంటారు చూడండి, అట్లా ఫ్లో. సో ఈ ప్రాణశక్తి దాంట్లో ఫ్లో అవుతుంది. అది సైడ్ బై సైడ్ మన బాడీలో జరుగుతూనే ఉంటుంది, అలాంగ్ విత్ ది అదర్ కరెంట్స్ లైక్ నర్వస్ కరెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అది సైన్స్ పరంగా మనం కొన్ని మెషిన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాణశక్తి కూడా దాంతో పాటు నడుస్తుంది. మన శరీరంలో ఈ నాడులు కూడా ఒక పాయింట్ లో జంక్షన్ లాగా కలుస్తాయి. ఈ జంక్షన్స్ లాగా కలిసిన చోటికి చక్రము అని అన్నారు. దట్ ఈస్ కాల్డ్ ఏ సర్కిల్. అది ఏమైతుందంటే దే ఆర్ జస్ట్ లైక్ స్విచ్ పాయింట్స్ కూడా అనొచ్చు. మనం సర్కిట్ క్లోజ్ అని అంటాము స్విచ్ లో, అలాగే దీస్ ఆర్ ఆల్ ది సర్కిట్ పాయింట్స్. కొన్ని చక్రాలు దాంట్లో ముఖ్యంగా అని అన్నారు, దే ఆర్ ఆల్ సిచ్యువేటెడ్ ఇన్ ద లైన్ ఆఫ్ యువర్ స్పైన్. దాని నుంచి కింద నుంచి పై వరకు ఆ చక్రాలు ఉంటాయి. బాడీలో ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ముఖ్యంగా అని అన్నారు. సో షట్ చక్రాలు ఫస్ట్, దానికి హైయెస్ట్ సప్త చక్రము సహస్రారము అనేది. అంటే దానికి సహస్రం ఎందుకన్నారంటే 1000 నాడీస్. ఒక నాడీస్ అంటే దీస్ జంక్షన్స్ ఆర్ మీటింగ్ దట్. ఇప్పుడు కొన్ని చక్రాల్లో 2 ఉంటాయి, 4 ఉంటాయి, 14 అట్లా డిఫరెంట్ హై లెవెల్లో మన ఋషులు ఏం చేశారంటే దే విజువలైజ్డ్ ఆ పాయింట్స్ ఏంటంటే యాక్టివేట్ చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అది సక్రమంగా ప్రాపర్ గా పనిచేస్తాయి. సో ఒక్కొక్క చక్రము మనము కరెక్ట్ గా దానికి ఒక సంధానం చేసేసి దానికి చక్ర భేదన అని అన్నారు, పియర్సింగ్. అది మెడిటేషన్ ద్వారా, కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్ ద్వారా, కొన్ని క్రియల ద్వారా, కొన్ని ఆసనాల ద్వారా, ఇవన్నీ కాంబినేషన్ ద్వారా, దెన్ లాస్ట్ లో నాద అనుసంధానం అని అంటారు. మన ఓంకారము, కొన్ని సౌండ్స్, అంటే యాక్చువల్లీ ఓంకారము కానీ ఏదైనా కానీ ఇది రిలీజియస్ కాదు, దే ఆర్ ఆల్ నేచురల్ సౌండ్స్. దాని ద్వారా యాక్టివేట్ చేస్తూ మనము ఆ లెవెల్లో కుండలిని శక్తి అని అన్నారు. కుండలిని ఈజ్ వన్ ఆఫ్ ది పవర్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మెయిన్ ఎనర్జీ. అన్నిట్లో ఉండేది ఎనర్జీ ఒకటే, ప్రాణమే. వేరే అన్ని ఎనర్జీస్ మన పృథ్వీ మీద మన భౌతికంగా ఏదైనా తీసుకోండి, మెకానికల్, పొటెన్షియల్, కైనెటిక్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్, ఏదైనా ఎనర్జీస్ దీని స్వరూపాలే. సో ఈ ఎనర్జీస్ అనేది దానికి ప్రాపర్ బ్యాలెన్సింగ్ చేసేసి ఫైనలీ రీచింగ్ టు ద హయ్యర్ స్టేట్. అది ఆధ్యాత్మికంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం
చేయడానికి వాళ్ళు ఒక పర్సానిఫికేషన్ అని అంటారు. కింద పార్వతి ఉంటుంది, పైన శివుడు ఉంటాడు. శివ పార్వతి ఏకీకరణం జరగాలి అనేది కొంతమంది అంటారు. అట్లా మూలాధారం నుంచి సహస్రాల నుంచి వెళ్ళాలనేది. సో ఈ చక్రాలను కరెక్ట్గా మనము సంధానం చేసే పద్ధతి ఈ హఠయోగంలో అదే అన్నారు వాళ్ళు. చతురాంగ యోగము అనేది మన ఆ స్వాత్మారాముడు చాలా మంచిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ఆయన ఏం చేశారంటే యమనియమాలు స్టార్టింగ్ లో చెప్తే సాధారణంగా అందరు అర్థం చేయరు, బికాస్ మెంటలీ అందరి యాక్సెప్ట్ చేయడం ఎంత ఈజీ కాదు. సో ఆయన ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాడు. సో క్రియలు చేయండి, ఫస్ట్ క్లీనింగ్ చేయండి, దెన్ ఆసనాలు చేయండి, దాని తర్వాత ప్రాణాయామం చేయండి, బంధాస్ ముద్రాస్ అని ఇవి అన్నీ ఉంటాయి. సో దీని ద్వారా ఆయన ఈ నాదానుసంధానం చేస్తూ చేస్తూ లాస్ట్లో కానీ ఆయన వదలలేదు. తర్వాత ఇవన్నీ చేస్తూ యమనియమాలు కూడా పాటించండి అని అంటారు. మహిళల్లోని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వారికి వినిపడేది హ్యాబిచువల్ డిసీజ్ అనండి, లేకపోతే ఏదైనా PCOD, PCOS, థైరాయిడ్ ఇటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు, ముఖ్యంగా మహిళలు, యువతులు. వీటికి ఎటువంటి పరిష్కారాలు మీరు న్యాచురోపతి ద్వారా సూచించగలరు? ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్స్టర్స్ లో టీనేజ్ నుంచి, అంటే ఎప్పుడైతే వాళ్ళకి వయసు అనేది స్టార్ట్ అవుతుందో, చాలా మందిలో ఇవాళ రేపు చూస్తుంటే ఏజ్ కన్నా ముందరే వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కడో విషయం నేను మా శ్రోతలకు చెప్పలేదు, మీరు PCODలో స్పెషలైజేషన్ చేసి డాక్టరేట్ కూడా చేశారు. మీరు చెప్పే సూచన చాలా విలువైనవి, చెప్పండి. మామూలుగా అయితే 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట మెనార్కిస్. కాకపోతే ఇవాళ రేపు ఏమవుతుంది, 9 years 10 years 11 years కే కూడా వాళ్ళకి బహిష్టు స్టార్ట్ అవడం జరిగిపోతుంది అనమాట. దీనికి మెయిన్ కారణం ఏమవుతుంది అనేసనంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహార నియమాలు కావచ్చు, సరి అయినటువంటి వ్యాయామం లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్. ఇవాళ రేపు ఏమైపోయిందంటే విపరీతమైన స్ట్రెస్. అందరికీ నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరికీ నేను 90 మార్కులు నాకే రావాలి, 99 నాకే రావాలి, ఇంకొకటికి ఎవరికి రావద్దు. పేరెంట్స్ అలాగే ఫోర్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక రకమైనటువంటి కంప్రెస్ చేసేటటువంటి విధంగా అయిపోతుంది. విపరీతమైన స్ట్రెస్ వాళ్ళు ఆడవాళ్ళు తీసుకుంటున్నారు, మగపిల్లలు తీసుకుంటున్నారు. మగపిల్లలు కూడా చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ అంతా ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందనంటే అది మనకు తెలియకుండానే మనలో ఆడవాళ్ళలో వచ్చేటటువంటి హార్మోన్స్ మీద పడుతుంది అనమాట. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, ఇవన్నీ టెస్టోస్టెరాన్, ఈ హార్మోన్స్ అన్ని కూడా ఒక ఒత్తిడికి లోనైపోవడం వల్ల ఇవన్నీ రేషియో ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది, లేదంటే మరీ తక్కువగా ఉండిపోతుంది. దీనివల్ల PCOD అనేటటువంటిది వస్తుంది అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్ రెండు కలిస్తేనే అప్పుడే హార్మోన్స్ అనేటటువంటివి సమతుల్యం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. దానికి ఏంటి అని అంటే యోగా చేయడము, దానికి తగ్గట్టుగా ఆహార నియమాలు పాటించడము. PCODలో ఎలా ఉంటుందనంటే ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ కాజెస్ ఆఫ్ PCOD. సో ఒబేసిటీ లావుగా అవుతున్నారు. ఎందుకు లావు అవుతున్నారు? హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల లావు అవుతున్నారు. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అల్టిమేట్ గా PCOD వస్తుంది. అది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? ఈ ప్రొజెస్ట్రాన్ ఏవైతే స్త్రీలలో ఉండేటటువంటి హార్మోన్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దానివల్ల ఈ కారణాలు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ గా పీరియడ్స్ అనేటటువంటి ఇర్రెగ్యులర్ గా రావడం అవుతుంది, లేకపోతే సంతానలేమి అవడం జరుగుతుంది, డయాబెటీస్ రావడం వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, రకరకాలైనటువంటి వ్యాధులన్నీ దానికొకటి లింక్ అయిపోతున్నాయి. తప్పకుండా ఉంటాయండి ఆసనాలు. ఇప్పటి నుంచైనా వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ ఉంటే దానికి మెయిన్ గా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం కోసం అనేటటువంటి ఆసనాలు ఉంటాయన్నమాట. మనం చేసుకునేటటువంటి దాని లోపల ముందుగా సూక్ష్మ వ్యాయామం నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే దాని తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజ్, అంటే పీరియడ్స్ రాకపోతే ఉష్ట్రాసనం అని చేస్తాము, ధనురాసనం అనేది చేస్తాము, తిరియక భుజంగాసనం అనేది ఒకటి చేస్తాము, థైరాయిడ్ సమస్యలు ఉండి PCOD ఉండి అలా ఉంటే సర్వాంగాసనం చేస్తాము, విపరీత కర్ణి ముద్ర అని ఒకటి చేస్తాము. ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి అభ్యాసం గనక చేసుకుంటూ వెళ్తే మత్యాసనం అనేది పడుకొని చేసి మత్యాసనం అనేది, ధనురాసనము, పవనముక్తాసనము, ఇలాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వెళ్తే దీంతో పాటుగా ప్రాణాయామ కూడా చేయాలి. ప్రాణాయామ అంటే ఓన్లీ ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ కాదు, కొంచెం సేపు దానిని పూరక కుంభకం అనేటటువంటిది చేయాలి. ఎప్పుడైతే కుంభకం అనేటటువంటి దాంతో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో దానినే మనం ప్రాణాయామ అంటాం. ఆ నిష్పత్తిలో ప్రాణాయామ కనుక చేస్తే డెఫినెట్ గా మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎండార్ఫిన్స్ అనేటటువంటివి మనకు తెలియకుండానే సిక్రీట్ అవుతాయి. ఎప్పుడైతే ఎండార్ఫిన్స్ సిక్రీట్ అవుతాయో అప్పుడు పెయిన్ ఉన్నటువంటి మెన్స్ట్రల్ సైకిల్ అనేటివి, PCOD లో పెయిన్ఫుల్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉంటాయి, అవి
తగ్గుతాయి అన్నమాట. ఆక్సిటోసిన్ రిలాక్స్ అవుతుంది, సెరోటోనిన్ రిలాక్స్ అవుతుంది. ఈ హ్యాపీ హార్మోన్స్ అన్ని మనకి తెలియకుండానే రిలాక్స్ అయిపోతాయి, రిలీజ్ అయిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గి దాని నుంచి వచ్చేటటువంటి పీసీఓడి అనేది తగ్గుతుంది అనమాట. తగ్గి వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఆఫ్ ద పీరియడ్స్ జరగడం ఉంటుంది. తగ్గడానికి మనం మొదలు పెట్టామనుకోండి, కనీసం 3 నెలల అయినా కావాలి రెగ్యులర్ గా చేసుకుంటే. దీంతో పాటు ఆహార నియమాలు పాటించాలి. అవి ఏంటి అని అంటే ఎక్కువగా మసాలాలు లేకుండా ఉన్నటువంటి ఆహారం. సూర్యుడు అస్తమిస్తాడో ఆ తర్వాత మనం ఏం భుజించకూడదు. ఒకవేళ ఆకలేసినా తేలికగా జీర్ణమయ్యేటటువంటి పండ్లు లేకపోతే మజ్జిగ అలాంటివి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు అంతా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అప్పుడు మనం పడుకుంటాము, ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు మనం లేచి పనిచేస్తాం. మన యొక్క దేశాన్ని బట్టి దేశకాల పాత్ర వయో వృత్తి అనేటటువంటి మనం ఆలోచన చేసుకుంటే దేశాన్ని మన యొక్క టెంపరేచర్ ని బట్టి ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అప్పుడే మనం ఉత్తేజపరచాలి. మనం సూర్యుడు రానప్పుడు, మనకు సూర్యరశ్మి లేనప్పుడు, మనలో శక్తి అనేటటువంటి తగ్గించినప్పుడు నేను శక్తిని నేను పెంచుతున్నా అన్నప్పుడు ఆటోమేటిక్ మెటబాలిక్ యాక్టివిటీ అనేది రివర్సే అవుతుంది. కాబట్టి మనము దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే తప్పకుండా పీసీఓడి తగ్గుతుంది. ముఖ్యంగా 3 నెలలు మాత్రం పడుతుంది. దీంతో పాటుగా న్యాచురోపతిలో కోల్డ్ హిప్ బాత్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ కోల్డ్ హిప్ బాత్ అనే ట్రీట్మెంట్ మాత్రం మనం తప్పకుండా చేయాలన్నమాట. అది కూడా ఎలా ఉంటుందంటే మొదట 5 రోజులు న్యూట్రల్ హిప్ బాత్, తర్వాత 9వ రోజు నుంచి 25వ రోజు వరకు కోల్డ్ హిప్ బాత్, 25 నుంచి 28వ రోజు వరకు హాట్ హిప్ బాత్ అండ్ కోల్డ్ హిప్ బాత్, రివర్సిబుల్ హిప్ బాత్ అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా మనం చేస్తే పీసీఓడి అనేది తగ్గుతుంది. డాక్టర్ మాలతి శ్యామల గారు, సూపరింటెండెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్, చక్కటి విషయాలు చెప్పారు. నమస్కారం మేడం. నమస్కారం. అట్లాగే బ్రిజ్భూషణ్ గారు, ప్రముఖ యోగా నిపుణులు, హనుమాన్ వ్యాయామశాల వ్యవస్థాపకులు. ఆయన కూడా చక్కటి విషయాలు మన శ్రోతలకు వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకి యోగాకి సంబంధించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఇద్దరికి ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. నమస్తే. యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్లో భాగంగా ఆత్మకు ఆధ్యాత్మికతకు యోగా మార్గం 3వ భాగం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు నేచర్ క్యూర్ హాస్పిటల్ హైదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ మాలతి శ్యామల, ప్రముఖ యోగా నిపుణులు బ్రిజ్భూషణ్ గార్ల సంభాషణ. వీరితో సంభాషించిన వారు ఎం శ్రీనివాస్ మహేష్ గారు, IIS ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.